నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసింది. జీవితం, ఆయన తన జీవితాన్ని మలుచుకున్న తీరు ఒకసారి గుర్తు చేసుకుందాం. నెల్లూరులో ఒక చిన్న గ్రామంలో ఆయన పుట్టి భగవన్ చిత్రమచ్చాం అభిజ్ఞానో మగవన్నాదమానాన్ సగే భూతివసుపదేశగేనాం రణో కృతృనకృత. మీరు దయచేసి మీ ప్లేసెస్ లో మీ సీట్స్ లో కూర్చోండి. ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు స్టేజ్ మీదకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నెల్లూరులో ఒక చిన్న గ్రామంలో అంతా ఇక్కడ తెలుగువారం, మనందరి ఐడియాలజీ మనకు ఉన్నప్పటికీ మరి ఇలాంటి విశిష్ట అతిథులని మన దాకా తీసుకురావడానికి వారి సమయాన్ని వారి శక్తిని ధారపోస్తున్న బిట్స్ టీం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ గౌరవనీయ మాన్యులు వెంకయ్యనాయుడు గారికి కూడా కృతజ్ఞతలు. మరి ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, దురదృష్టకరం. వారిని తలుచుకుంటూ వారి కుటుంబాలకు మంచి జరగాలి అని కోరుకుంటూ ఒక 2 నిమిషాలు మనస్ఫూర్తిగా మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచ వేదికలకు వెళ్ళినా, దేశంలో ఉన్న వేదికలకు వెళ్ళినా కన్న తల్లిని జన్మనిచ్చిన అమ్మను, మాతృభాషను, అమ్మ గర్భం నుంచి వచ్చినట్టే తెలుగు భాషను, అలాగే మాతృదేశాన్ని, మనం పుట్టినట్టే భారతదేశం అయిపోయిందో ఆ దేశాన్ని, దాంతోపాటు మనకు పాఠం చెప్పి మనకు ఒక మార్గదర్శనం చేసే గురువుని మర్చిపోకూడదు. నేను సరదాగా చెప్తూ ఉంటాను, గూగుల్ వచ్చినా చాలామంది ఇప్పుడు పిల్లలు ఆలోచనలు మానేసి, సొంతంగా ఆలోచనలు మానేసి అన్నిటికీ నెట్ చూస్తూ ఉంటారు. ఈ నెట్ చూడడం మరి ఎక్కువ అయిపోతే నాకు అనుమానం ఏదంటే కొద్ది కాలం తర్వాత మీ అమ్మా నాన్న పేరు ఏంటంటే, పెళ్ళైన మీ ఆవిడ పేరు ఏంటంటే సొంత ఆలోచనలు మానేస్తారు. యంత్రం కొంతవరకే పనిచేయగలదు, కానీ మనసు, మేధస్సు అపారమైంది. దానికి సరైన దిశలో మార్గదర్శనం చేస్తే, మంచిగా దాన్ని కానీ మనం సానబెట్టి కాస్త ముందుకు తీసుకెళ్తే అది మరింత వికసిస్తుంది. మీరు చూడండి, వాళ్ళ ప్రపంచంలో ఉన్న అనేక ఈ యొక్క బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్, వాటి సిఇఓలు చాలామంది భారతీయులు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో ఉన్న కంపెనీలు, వాటిలో చాలా కంపెనీలకు తెలుగు వాళ్ళు సిఇఓలుగా ఉన్నారు. సత్యనాదెళ్ళ కానీ అనేక ఉదాహరణలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ భూమి, ఆ గడ్డ, ఆ నీరు, ఆ గాలి, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రాల్లో ఉన్నట్టు ప్రత్యేకత. అది భారత ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం అని చెప్పని కీర్తిశేషులు ఒక నెలకిగా చనిపోయారు కస్తూరి రంగన్ గారు, గొప్ప శాస్త్రవేత్త, ఇస్రో. ఆయన అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఒక చక్కని ముసాయిదా డ్రాఫ్ట్ మన భారతీయ విద్యా విధానంపై రూపొందించి మన ముందు పెట్టింది. దాన్ని కొనసాగిస్తున్నాం. అందులో నిదానంగా మన ఆలోచనలు జాతీయ భావం వైపు, మన భాషలు, మన ప్రాంతాలు,
మన యొక్క సంస్కృతి, మన సభ్యత, మన మంచి మర్యాద వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టేందుకు అవకాశం. అది ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో మన పౌరులు, మన పిల్లలు మరింత ఆదర్శవంతంగా సరైన బాధ్యత కలిగిన పౌరులుగా తయారవుతారనే నమ్మకం నాకుంది. మిత్రులారా, ఇవాళ నేను మీ ముందు చెప్పడం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఇక్కడ చెప్పగానే, సురేష్ నాకు చెప్పగానే మన తెలుగు సాంస్కృతిక సంఘం సమావేశం పెడతాం, మీరు రావాలని అంటే చిన్నదయ పెద్ద సమస్య లేదు, తెలుగు వారికి వెళ్దామంటే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. తెలుగు వారిని మన అమ్మాయిని పిలుస్తున్నాం, ఎవరిని వ్యతిరేకించడం మనం మన భాషలో మనం మాట్లాడుకుంటాం. అది ఇంట్లో నుంచే మొదలవ్వాలి, పిల్లలప్పటి నుంచే మొదలు పెట్టాలి. దాని ప్రతి ఒక్కరు కూడా మనం ఏ దేశంలో ఉన్నా మన భాషలో మాట్లాడుకోవడం. మనలో మనం ఇప్పుడు ఇంగ్లీష్ వాడు తిరిగిపోయి నేను తెలుగులో మాట్లాడతాను సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఇంగ్లీష్లో కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, కానీ తెలుగును ప్రేమించు, తెలుగును గౌరవించు, తెలుగులో సంభాషించు, తెలుగువాడిగా వ్యవహరించు. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన భాష, మన యాస, మన శ్వాస, మన ఘోష, మన తిట్టు, అక్కడ మన తిట్టు కూడా బుద్ధి లేదంటే విధవా అంటే అని దానికి వెంటనే బుద్ధికి గుర్తు వస్తుంది. మనం తిట్టినా కూడా వాటికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ భాషలో మన వారికి మనం నివాళులు అర్పించాం. ఈ పెహల్గాం దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరిట మన భారత ప్రభుత్వం, భారతీయ సైన్యం, భారతదేశం స్పందించిన తీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరూ గర్వించదగింది. ఆ సమయం, ఆ ప్రశిక్షణ, ఆ ప్రార్థన, ఆ ప్రశిక్షణ తెల్లవారుజామున వాడు నిద్రలో సరిగా నిద్రపోకముందే లేదా నిద్ర లేకముందే 25 నిమిషాల్లో వెళ్ళి ఆ దేశంలో ప్రవేశించి అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న శిబిరాలను గుర్తించి సరిగ్గా పక్కన ఉండే పౌరులకు ఎవరికి దెబ్బతలకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగి మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అవుతుందో ఇది చరిత్రలో ఒక అపూర్వమైన సంఘటన అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇలాంటి ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన ఆ వీర జవాన్లకు, ఆ శాస్త్రజ్ఞులు వాళ్ళందరికీ మనం నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సి ఉంది, జేజేలు పథకాల్సి ఉంది. అంత గొప్ప పద్ధతిలో వాళ్ళు మరి వ్యవహరించారు. ఇవాళ ఈ ఉగ్రవాదం అవుతుందో ఇది ప్రపంచానికి, మానవాళికి పెద్ద శత్రువు. టెర్రరిజం ఇస్ ఎనిమీ ఆఫ్ మ్యాన్ కైండ్. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్. దట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుదముట్టించాల్సిందే. ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే శాంతి కామకంగా ఉండాలా. పీస్ ఈస్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యు హావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్ and you will be doing only pretension, and you cannot have that pretension and have that passion for the nation. Keep that in mind. మనము ప్రపంచం మానవాళికి ఉగ్రవాదం అని శత్రువు. అది ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో, కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సి ఉంది. ఆ ఉగ్రవాద మూలాలను మరి తీసి పారేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచం వేగంగా ముందుకు వెళ్ళగలదు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలదు. అభివృద్ధి పదం అంటే అందరికీ అభివృద్ధి అందాల. అభివృద్ధి చెందిన దేశాలని చెప్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. మనం కూడా చాలా వరకు అభివృద్ధి చెందాం, కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి. కొంతమంది అది పూర్తి కాలేదు. ఎంతకాలం అయితే ఈ ఉగ్రవాదం, ఈ తీవ్రవాదం ఈ విధంగా ఉంటుందో అంతకాలం ఇలాంటి కార్యక్రమం కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే ఉగ్రవాదాలు పోరాడారు. ఈ పహల్గాం సంఘటన ప్రపంచ మానవాళి చరిత్రలో అత్యంత హేయమైన దుర్మార్గమైన చర్య. అది ఈ యొక్క మనం ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోం, కానీ పాకిస్తాన్ మన భారతదేశం యొక్క అంతరిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, ఇక్కడ ఉన్న జనాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. మన సిద్ధాంతం ఏం చెప్పినా పాకిస్తాన్తో సహా అందరితో స్నేహంగా ఉండాలని ఒక ఉద్దేశం. వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, వీ కెన్ చేంజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ వీ కాంట్ చేంజ్ అవర్ నేబర్. నేబర్
కానీ ఆ పాకిస్తాన్కి ఆ యొక్క బుద్ధి గోచరించలేదు. వాళ్ళు వినాయక దేశంలో జోక్యం చేసుకొని అక్కడ జనానికి రెచ్చగొండి. ఆ పహల్గాం ఘటనలో కూడా చూడండి, ప్రతి ఒక్కరిని గుర్తించి కొంతమంది దుస్తులు ఇప్పించి ఆ తర్వాత వాళ్ళ మతం ఏందని అడిగి వాళ్ళ మత పరమైన యొక్క ప్రార్థనలు ఉత్సాహాలను గమనించి గుర్తించి వేరు చేసి చప్పడమవుతుందో వాళ్ళ దుర్మార్గం యొక్క దుర్బుద్ధికి అది ఒక తార్కాణంగా ఉంది. కానీ మనము మన దేశానికి సంబంధించిన వరకు మనం దేశం అంతా ఒక సమైక్యంగా ఉండాలని కోరుకుంటాం. మనందరం భారతీయులందరూ గర్విస్తాం కూడా. అటక్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ని ఫాలో చేసుకున్నాను. చాలా వరకు మన వ్యవస్థ దెబ్బతింది. ఇంత తక్కువ సమయంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో మన భారతదేశం పుంజుకొని శక్తివంతంగా ముందుకు వెళుతుంది. ఈరోజు భారతదేశం మీరు గమనించి ఉంటారు, నిన్న మొన్నటి దాకా 5వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పిన భారతదేశం వాళ్ళ 4వ ఆర్థిక ప్రపంచ ఆర్థిక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ జపాన్ కూడా నెట్టేసి మన భారతదేశం 4వ స్థానానికి చేరింది. ఇదే విధంగా కలిసికట్టుగా అభివృద్ధిని సాగిస్తే గత 10 ఏళ్లలో మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు, అలాగే దేశ ప్రజలందరూ కూడా కలిసికట్టే చేసిన కృషి, మన దేశంలో ఉండే శాస్త్రజ్ఞులు, మన దేశంలో ఉండే ఆర్థికవేత్తలు, మన దేశంలో యువ విజ్ఞానులందరూ కలిసి చేసిన ప్రయత్నం కారణంగా ఇవాళ మనం 4వ స్థానానికి చేరుకున్నాం. ఇదే వేగంతో పనిచేస్తే ఇంకా ముందుకు వెళ్ళి అమెరికా, చైనా, జర్మనీ ఏవైతే ఉన్నాయో వాటితో పోటీ పడే పరిస్థితికి భారతదేశాన్ని తీసుకెళ్ళగలమనే నమ్మకం నాకుంది. ఆ విధంగా దాంట్లో ఆ కృషిలో ప్రదేశ ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం అంతా కూడా ఉంది. ఈరోజు మనం శక్తివంతంగా తయారు కావాలి. ఎందుకు వాళ్ళు బలహీనపరచాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి మూలన శాంతి ఉంటేనే ప్రపంచ అభివృద్ధి పొందాల ముందుకెళ్ళగలరు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాద నిర్మూలన కార్యాచరణకు తగిన కార్యక్రమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, నేను ఈ సందర్భంలో ఎందుకు ఆ విషయం చెప్పానంటే, ఉగ్రవాదంపై మన యొక్క వైఖరి ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశాల కోసం అందరూ కలిసి రావాలి. అందుకే మన ప్రధానమంత్రి, మన భారత ప్రభుత్వం అనేక బృందాలను, పార్లమెంటరీ బృందాలను అనేక దేశాలకు పంపించింది. ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన కార్యక్రమాల గురించి, ఉగ్రవాదం వల్ల జరుగుతున్న ఇబ్బందుల గురించి ప్రపంచానికి తెలియజెప్పాలి, ప్రపంచాన్ని సమాయత్తపరచాలి శాంతి వైపు అనే ఉద్దేశంతోనే మన టీమ్స్ అన్ని ఇవాళ ఐరోపా ఖండంతో పాటు అటు అమెరికా దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి అనేక దగ్గరికి ఇవాళ మన పార్లమెంటేరియన్స్, ఆల్ పార్టీ బృందాలు పంపించడంలో కూడా ఇదే ఉద్దేశం. ఇది దేశం ఒక త్రాళిపై ఉందని చెప్పడానికి ఈ పార్లమెంటరీ బృందాలు అన్ని పార్టీల వాళ్ళ కలిపి అఖిల పక్షాల తరఫున వెళ్ళవేయటంలో అదొక స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని మనందరం అందిపుచ్చుకోవాల్సి ఉంది. తెలుగు వాళ్ళు ఇందాక చెప్పారు కదా, ఏ దేశం ఎగినా ఎందుకు కాడినా ఒకటి రాని తల్లి భూమి భారతిని అని రాయప్రభు సుబ్బారావు గారు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలి. మన దేశంలోనే కొన్ని దగ్గర కొంతమంది అలవాటు తగ్గించుకొని మన తెలుగు పిల్లలు ఒక పావడ, ఒక పరికిణి, ఒక నంగ, ఒక ఓణి ధరించి చూస్తే ఎంత ముచ్చటగా మనకు అనిపిస్తుంది చెప్పండి, ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పండి. మనకి ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. ఇంతకుముందు మన దేశ నాయకులు విదేశాలకు వెళితే వాళ్ళు గుడ్ మార్నింగ్ అంటే మనం గుడ్ మార్నింగ్ అనేవాడు. ఈ మాట చూశారు కదా మీరు, ప్రధానమంత్రి నమస్తే అన్నాడు, పడతలో నమస్తే అన్నాడు, నమస్తే నమస్కారం పెడితే వాళ్ళు అందరూ నమస్కారం పెడుతున్నారు. ప్రధానమంత్రి గారు ఏ దేశానికి వెళ్ళినా ఆ నేతలు కలుసుకుని నమస్కారం పెడితే వాళ్ళు కూడా నమస్కారం పెడతారు. అలవాటు మనం అలవాటు చేయడం, మన గొప్పతనాన్ని మనం చాటించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన భాషలో గొప్పతనం తెచ్చుకోవచ్చు. నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నాను, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. అనేక మంది విదేశీ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి స్వాగతం పలికాం, కొన్ని చోట్ల వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళతో కలిసి భోజనాలు చేశాం. వాళ్ళలో చాలామంది నేను చూస్తే రష్యా, చైనా, జర్మనీ, జపాన్ నుంచి దేశానికి వచ్చిన నాయకులు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. నేను ఆనాడు విదేశాంగ మంత్రి గారు సుష్మా స్వరాజ్ గారు అడిగాను, వాళ్ళకి ఇంగ్లీష్ రాదా అని. వాళ్ళకి ఎందుకు రాదు, ఇంగ్లీష్ బాగొచ్చు, కానీ వాళ్ళు మాతృభాషలో మాట్లాడడానికి గర్వపడతారు. వాళ్ళు వాళ్ళ దేశం నుంచి వచ్చి పక్కన మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే పక్కన ఉండేవాళ్ళు భాష తర్జుమా చేస్తుంటారు.
మనమే కొంతమంది వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం. ఎందుకంటే మన భాషలో మాట్లాడితే మనం తక్కువ అనుకుంటారు, ఎప్పుడు అనుకోరు. అలాగే మన దుస్తుల్లో మనం ఉండాలి. ఇందాక చెప్పారు కదా, నన్ను ఎవరు అడిగారు వైస్ ప్రెసిడెంట్ కాగానే, సార్ నౌ దట్ యూ హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్ అన్న. ఎస్, మొన్న అదే అడుగుతున్నారు పత్రిక వాడు సంగతి మీకు తెలుసు కదా, ఏదో ఒకటి రాబడతాం కొత్తగా. సార్ నౌ దట్ యూ హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్, వాట్ అబౌట్ డ్రెస్ అన్న. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. అదే ఈ పంచగట్టు కట్టుకుంటే పల్లెటూరు వాడు అనుకుంటాను, ఎవడు అనుకోవద్దు. నేను అసలు గుర్తింపు మనల్ని కాపాడుకోవాలి, మనం గర్వంగా భావించాలి. ఆ విధంగా ఉన్నాం. సరిగా ఉంది, సరిగా ఉండకుండా నేను ఇంకా పంచ కట్టుకొని పోతానంటే కాదు. పంచ లోపల కావాలంటే దానికి మనం ఇన్నర్ వేసుకుంటాం, కావాలంటే లేదా కోట్ వేసుకుంటాం అవసరమైనప్పుడు. అంత మూర్ఖంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నేను చెప్పను. కానీ పద్ధతితో పాటు అభివృద్ధిలో భాగస్వాములై వేగంగా ముందుకెడుతున్నాం. అది మరింత వేగంగా వెళ్ళాలని మనం కోరుకుందాం. ప్రధానమంత్రి గారు నన్ను చెప్పాడు నీతి ఆయోగ్ సమావేశంలో, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి చెందుతుంది. అందుకని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాలకు, మన మాతృ రాష్ట్రాల్లో అభివృద్ధికి మనం కూడా మన వంతు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. కాబట్టి ఈ తెలుగు భాషా వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజేయాలి. ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో అవకాశాలకు పదవ లేదు. ఇప్పుడు అభివృద్ధి పదవులో భారతదేశం వేగవంతంగా ముందుకు పోతుంది. ఆర్థికంగా మాంద్యం ఏర్పడే ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో. కానీ భారతదేశంలో మాంద్యం లేదు. ఎక్కడికి పోయి చూడండి మీరు, మాల్ ఫుల్, హాల్ ఫుల్, రెస్టారెంట్ ఫుల్, ఎయిర్పోర్ట్ అంతా బస్ స్టాండ్ దాకా తయారైపోయింది జనాలు. హైదరాబాద్ బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ చూడండి మీరు, ఫుల్గా అంతా కూర్చొని ఉంటారు. అంతా అంటే ఆర్థికంగా శక్తివంతంగా భారతదేశం ముందుకు వెళుతుంది. అందువల్ల తిరిగి భారతదేశానికి మీరందరూ వెంటనే ఇవ్వాలి, రేపు చదువుకొని రాండి నేను చెప్పడం లేదు. కానీ మనం తిరిగి మళ్ళా అందుకు చెప్తాడు, చదువుకునే పిల్లలకి గో లెర్న్ అండ్ రిటర్న్, కమ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్. ఎక్కడికైనా వెళ్ళు, సంపాదించు, ప్రగతి సాధించు, తిరిగి రా. ఎందుకంటే అమ్మతో ఉన్న అనుబంధం చెప్పలేదు. కానీ ఆ మధ్య ఒక ఆయన నాకు చెప్తున్నాడు, సార్ మా వాడు ఉత్తరం రాశాడని, ఏంటంటే కారు కొన్నాడు సార్, ఫోటో పెట్టాడు. అతను కొద్ది రోజులకు వచ్చాడు, సార్ మా వాడు బ్యాంకులో తీసుకొని ఇల్లు కట్టుకుని ఆటో ఫోటో పెట్టాడు. ఈ ఫోటో పెట్టుకుని ఎలా ఉంటుందంటే, మంచి డ్రెస్ వేసుకొని, మంచి సూటు బూటు హ్యాట్ వేసుకొని, బాత్రూంలో అద్దం ముందు నిలబడి మనమో చూసుకుంటే ఎట్టుంటుందో ఫోటో ద్వారా పంపిస్తే అట్టుంటుంది. ఇక్కడికి వచ్చి అభివృద్ధి చెంది మన తల్లిదండ్రులు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తే ఆ ఉండే సంతోషం, ఆ గొప్పతనం చెప్పనేది కాదు. అందుకని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అందరూ కూడా మొదలు పెడుతున్నాను. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు కాకుండా వాడికి వేరే భాషలో చెప్తే చదివిస్తే రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చిన్నపిల్లలకి మాతృభాష తెలిస్తే నేరుగా మనసుకు ఎక్కుతుంది. అట్లా కాకుండా ఇంగ్లీష్ భాషలో చెప్పామనుకోండి, వాడికి భాష నేర్చుకోవాలా, విషయాన్ని నేర్చుకోవాలి, రెండు నేర్చుకోవాలి. ఒకటి కాదు, చాలా సింపుల్ సాదాసీదాయ మాట చెప్తున్నాను మీకు. మాతృభాష చదువుకుంటే నేరుగా మనసుకు ఎక్కుతుంది. ఇంకో భాష నేర్చుకుంటే ముందు ఆ భాష నేర్చుకోవాలి. మనందరూ ఇంగ్లీష్లో పుట్టినా కదా, ఇంగ్లీష్ రాదు కదా మనకి. నేను కూడా పల్లెటూరులో పుట్టాను. రోజుకి 5 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళాను. వీధి బడిలో చదువుకున్నాను, ఇసుక పైన రాశాను. చాలామంది అనుకుంటారు, చాలామంది తెరవని భావం అనుకుంటారు, సార్ ఇంగ్లీష్లో చదవద్దు సార్, పైకి బాగుంది సార్ అని. నేను ఆ కుర్రోడు కుర్రోడు మాట్లాడుతున్నప్పుడు స్లిప్ పంపించేవాడు, సార్ మీరు ఎంత బాగా చెప్తున్నారు, కానీ ఇంగ్లీష్లో చదువుకోకపోతే మనం పైకి వెళ్ళాలి సార్ అని. నేను స్లిప్ చూసి ఎవరే పంపించున్నాను చెప్పి నేను చెప్పాను, అలాంటిది ఏమి లేదు. నేను ఈ మధ్య భగవంతుడితో ఐఎస్డి ఏసీ మాట్లాడాను, అడిగాను ఆయన్ని, ఏమైనా ఇదే రావాలంటే ఎవరైనా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలంటే ఆయన అదేమి లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరైనా మీరు నిజం రావచ్చు, వాటితో సంబంధం ఏం చెప్పారంటే సార్ మీరు సరదాగా చెప్తున్నారు. నేను చెప్పిన దగ్గర సార్ పైకి అన్నారు, నాకు ముందే తెలిసింది ఆ డిఫరెన్స్, కానీ కావాలని అమ్మాడు ఇప్పుడు చెప్పాను. అది ఈ భారతదేశ రాష్ట్రపతి, ఆనాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఇప్పుడున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతి, రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవికి పోయిన
వెంకయ్య నాయుడు. ఈ దేశంలో ప్రధానమంత్రిగా ప్రపంచమంతా గుర్తించే పేరుగాంచినటువంటి శక్తివంతమైన ప్రధానమంత్రి పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ. నిన్నటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నూతనపాటి వెంకటరమణ. అందరూ మాతృభాష చదువుకున్నామే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాతృభాష చదువుకొని పైకి వస్తే ఇంకంతకన్నా పైకే పోతాం.